నాలుగింతలు. కాబట్టి బలమైన ఆధారాలు దొరుకుంటే కొడాలి నానిను వల్లభనేని వంశీని వదిలేవాళ్ళు కాదు. సరే అలాగని వీళ్ళు సత్పురుషులు మంచి అంత మంచి చేస్తారని నేను చెప్పను. వీళ్ళట్ట తింటున్నారు, వాళ్ళు అట్టగా తింటారు. అది క్రియేట్ చేసే వాటికి ఎక్కువ వాల్యూ ఉండదు. ఇప్పుడు తొలినాళ్లలో నడిచిపోయినాయి, ఇక ఇప్పుడు మలినాళ్ళకు వచ్చేసినాయి. కోర్టులకు కూడా మొదట్లో ఏంటంటే చూసి చూడనట్టు పోతున్నాయి. ఇప్పుడు ఇక బిగిన్ చేసినాయి కదా ప్రశ్నించడం, అదేంటి ఆధారం ఇదేంటి అన్నటువంటిది. ప్లస్ ముందస్తు బెయిల్ ఇవ్వడం బిగిన్ చేసినాయి కదా. ఒకసారి ఆ ట్రెండ్లోకి వచ్చాక కష్టం గబక్కన. అందులో వీళ్ళు పాలిటిక్స్ తెలియని వాళ్ళు కాదు, లీగల్ ఇష్యూస్ తెలియని వాళ్ళు కాదు. కాబట్టి సమస్య ఏదో సంథింగ్ అయితే ఎతుకుతారు మంచిది. ఇప్పుడు కనుక మన కిరణ్ రాయల ఉదంతం లాంటి కేసులు ఏమైనా దొరికితే మాత్రం ఫిక్స్ చేసేస్తారు ఇతన్ని. చిక్కుకున్నట్టే. రైట్, చూద్దాం. మొత్తానికి వల్లభనేని వంశీ కేసు వ్యవహారం ఏం జరగబోతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు అయితే నడుస్తున్నాయి, కొత్త కొత్త కోణాలు అయితే తెర మీద తీసుకొస్తున్నారు. మళ్ళీ ఎక్కడే అంటే ఈ సత్యవర్ధన్ కిడ్నాప్, ఈ SC ST అట్రాసిటీ